హాయ్ బ్రో. హై బ్రో. బ్రో లాస్ట్ ఎపిసోడ్ చూసారా? అవును, బిగ్ బాస్ సీజన్ 9. ఇప్పుడు సోల్జర్ పవన్ ఉన్నారు కదా, ఆయన ఆయన విన్ అయ్యారు కదా, ఇది ఫెయిర్ గానే అనిపించిందా విన్నింగ్ అనేది? వన్ థింగ్ నాకైతే కొంచెం అన్ఫేర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వరకు ఎవరైతే అనుకున్నామో వాళ్ళైతే విన్ అవ్వలేదు చెప్పాలంటే. లైక్ నేనైతే తనుజ గానీ ఎమ్మెల్యే గానీ లేకపోతే సుమన్ శెట్టి అని అనుకున్నా. అంటే ఫస్ట్ సుమన్ శెట్టి ఉన్నాడు, తర్వాత తగ్గింది అనుకోండి. కానీ కళ్యాణ్ విన్ అవ్వడం అనేది నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆలోచించాల్సింది అతను ఆర్మీ పర్సన్ అని. ఓకే, ఆ ట్యాగ్ తీసేయండి పక్కన, ఫస్ట్ మనిషిగా చూడండి. అంటే మనం అవార్డు ఇచ్చిన ఆర్మీకి కాదు, పవన్కి ఇచ్చారు. లేదంటే ఆర్మీలో ఉన్న పవన్ కో లేకపోతే పవన్కి వచ్చిన ఆర్మీకో ఇవ్వలేదు మనం. అర్థమైందా? సో అది ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే లాస్ట్ టైం కూడా ఒక వ్యక్తి వచ్చాడు రైతు అని చెప్పేసి. అంటే మనిషికి ఉన్న ప్రొఫెషన్ బట్టి బిగ్ బాస్ టైటిల్ డిసైడ్ చేయడం అనేది చాలా తప్పు. సో కళ్యాణ్ ఒకే మంచి వ్యక్తి అనుకుందాం, బట్ కానీ అలా ప్రొఫెషన్ పెట్టి ఇవ్వడం అనేది చాలా తప్పు. అంటే ఆయన గేమింగ్ అనేది కరెక్ట్ గా లేదని అనుకుంటున్నారా, లేకుంటే ఏదంటే ఆయన ఆర్మీలో ఉన్నారు కదా, మన ఆర్మీ కూడా దేశానికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి అదే చెప్తున్నా కదా. ప్రొఫెషన్ అంటే నేను చెప్తానండి, ప్రొఫెషన్ బట్టి బిగ్ బాస్ ఆడిచ్చేది అనేది మాత్రం ఫస్ట్ నుంచి ఏం రూల్ లేదు కదా. బట్ తనుజ కూడా బానే కష్టపడ్డాడు, బట్ చెప్పాలంటే ఫేర్ గా తనుజాకి ఇవ్వాలి. అంటే తనుజ ఫైనల్ వస్తుంది అని చెప్పారు కదా, మరి తనుజ సెకండ్ ప్లేస్ లో వచ్చింది. అసలు విన్ అయ్యి తనుజ అని అనుకున్నాము, అదే చెప్తున్నా కదా, అలా అయిపోయింది. సో అది ఏంటండి ఇంత డల్లుకున్నారంటే, మీ తనుజ గారు గెలవలేదన్నా లేకుంటే ఏంటి? ఒక విషయం చెప్పాలంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ చేసింది హ్యాపీగా ఉంది, కానీ ఆయన గెలిపించిన మా అక్కని చూస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఒక విషయం, మా అక్కే గెలిపించింది ఆర్మీ పవన్ కళ్యాణ్, అది హ్యాపీ అని. లాస్ట్ లో మాట చెప్పాడు, లేడీ టైగర్ క్వీన్ తనుజ, చాలు ఇంకా తనుజ గెలిచినట్టే నా దృష్టిలో, అంతే. అంటే మన పవన్ గారిని వినిచ్చారు, అది మీకు ఫేర్ అనిపించిందా? అంటే పవన్ కళ్యాణ్ ఇంకా జనాల నిర్ణయం, అబ్బా ఇంక మనం ఏం చేసేది ఏం లేదు. బట్ థింగ్ మాత్రం తనుజకి సపోర్ట్ చేస్తాం కంపల్సరీ. రేపు వెళ్ళిన తనుజకు ప్రెస్ మీట్ జరుగుతుంది. తనుజకు ముందుకెళ్ళి గట్టిగా మాట్లాడేది నేనే ఫస్ట్, తనుజ, అంతే. జై తనుజ. ఏందన్నా బెంగళూరే, కలకత్తా ఆడికెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తుంది అన్న, హైదరాబాద్ వస్తుంది. ఫీలింగ్ అదే కదా, గెలిచినోడి నోటుకుంటే వచ్చింది. ఒక లేడీ టైగర్ తనుజనే నాకు హెల్ప్ చేసింది, గెలిపించింది అని చెప్పి చాలు, అదొక్కటే. మిగతా ఇమోనియన్ కూడా ఆయన కూడా నంబర్ 1 అని చెప్పారు, ఆయన కూడా విన్ అవుతుందని చెప్పారు. డెమోన్ పవన్ కన్నా ఇమ్మాలి డబ్బులు తీసుకుంటే పాప న్యాయం జరిగేదేమో అన్న. డెమన్ పవన్ తెలివిగా 50 lakhs తీసుకున్నాడు, కానీ అదే ఇమ్మానియల్ తీసుకుంటే కొంచెం కష్టపడిన విధానికి న్యాయం చేసినట్టు ఉండేది. పాపం అదొకటి అనిపించింది. ఈ రోజు సుమన్ శెట్టి గారు నా వీడియో చేసి నన్ను గుర్తుపెట్టారమ్మా లైవ్ లో. నిజమన్నా, సుమన్ శెట్టి గారు నేను నార్మల్ గా మీరే నెక్స్ట్ చేసిన బిగ్ బాస్ రావాలని చెప్పా, ఏదో నోటుతులు కంటే నా గురించి నువ్వు తప్పుగా మాట్లాడు, నెగిటివ్ గా మాట్లాడు, నీ వీడియో నేను చూసా అన్నాడు. అమ్మ నేను మీ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదంటే నా దగ్గర ఉంది వీడియో అన్నాడు అన్న. కాబట్టి దయచేసి సుమన్ శెట్టి గారు మీ గురించి ఎప్పుడు నేను మాట్లాడలేదు, కానీ తనుజకు మాత్రం సపోర్ట్ చేశాను, అంతే. జై తనుజ. బిగ్ బాస్ లో కళ్యాణ్ విన్నర్ అయ్యాడు కదా, నువ్వు సాటిస్ఫైడా? ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే అతను సోల్జర్ గా ఉండి ఓటింగ్ కోసం చాలా కష్టపడ్డాడు. బస్సుల్లో అని ఇల్లు అని అందరినీ అడిగి చాలా రిక్వెస్ట్ చేసి నన్ను బిగ్ బాస్ లోకి వెళ్ళండి ఇల్లు అని చాలా కష్టపడ్డాడు. అంటే చాలా మంది లైక్ అంత ఎంటర్టైన్మెంట్ చేసి కమెడియన్ గా అందరినీ ఎంటర్టైన్ చేసింది ముఖ్యంగా ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇమాన్యుల్ కదా, ఆయన ఎందుకు 4th place లో పంపించేశారు అని చెప్పి అంటున్నారు. ఆయన అంటే ఆయన ఏం చేస్తాడు, కామెడీ పీస్ కాబట్టి అందుకని పక్కకు పాడేశారు, అంతే. కళ్యాణ్ అంటే అందరినీ కలిసిమెలిసిగా ఫ్రెండ్షిప్ గా ఉండి ఇలాగ ఉండడం మూలంగా కళ్యాణ్ విన్నర్ చేశారు. కళ్యాణ్ విన్నర్ అవడం అంటే కొన్ని ఎపిసోడ్స్ లో కళ్యాణ్ యాటిట్యూడ్ గానీ ఇది గానీ పవన్ కళ్యాణ్ లాగా బిహేవ్ చేయడం అన్ని అతనికి తెలిసినట్టు చేసినా గానీ బాగా చేశాడు. విన్ అవడం కూడా నాకు చాలా మంచి అనిపించింది. అంటే ఇప్పుడు అతను వ్యక్తిగతంగా అదే విన్నర్ ఇచ్చారా, లేదంటే ఆయన ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇచ్చారా? ఆయన వ్యక్తిగతంగా అంటే మీరు చెప్పారు కదా హ్యాపీగా ఉంది నాకు సోల్జర్ అని చెప్పేసి, అదే వ్యక్తిగతంగా లేదంటే ఆయన ఉన్న జాబ్ ని బేస్ చేసి? సోల్జర్ పక్కన అంటే నాకు వ్యక్తిగతంగా అయితే నాకు విన్నర్ గా అయ్యాడని అనిపిస్తుంది. అంటే చాలా వరకు తనుజనే గెలుస్తుంది ఇమోనియన్ వస్తారని అనుకున్నారు. పాపం తనుజ మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళందరూ పాపం డల్ గా ఉండుంటారు. కళ్యాణ్ గెలవడం మూలంగా అందరు హ్యాపీగా ఉంటుంటారు. ఎందుకంటే ఆయన బాగా మాట్లాడడం, అందరితో కలిసిమెలిసి ఇంకా హ్యాపీగా అందరితో ఎంజాయ్ చేయడం, అది అందరికి నచ్చిందేమో, అందుకని ఆయన విన్ చేశారు. అంటే తనుజ గేమ్ అండ్ ఇమోనియల్ గానీ వీళ్ళది బాగాలేదంటారు, ఇమోనియల్ పవన్ గేమింగ్. తనుజ కూడా కళ్యాణ్ లాగానే పోటీగా ఉంది, కానీ ఏమైంది కానీ ఆమెను ఊట్ చేస్తారు. నేను ఇంకా నాగార్జున చేయబట్టుకుని వాళ్ళిద్దరు ఎవరు ఎత్తారు నాకు టెన్షన్ గా ఉంది, కానీ కళ్యాణ్ ఎత్తగానే ఒకేసారి హ్యాపీగా అయింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను తనుజాని అంత చూడలేదు, కానీ నా ఎపిసోడ్ అంతలాగా నేను ఎక్కువ కళ్యాణ్ డిమోన్ పవన్ వీళ్ళిద్దరు ఎక్కువ చూసుకోండి, ఎక్కువ ఫోకస్ వాళ్ళిద్దరి మీద ఉండేది. నేను లాస్ట్ వీడియోలో కూడా డిమోన్ పవన్ కి సపోర్ట్ చేశాను, కానీ కళ్యాణ్ అంతలా అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన వీడియో వల్ల నేను మెల్లగా
కళ్యాణ్ సైడ్ వెళ్ళిపోయా ఓటు వేయడం. ఇది ధీమన్ పవన్ థర్డ్ ప్లేస్ లో ఆయన అర్హుడేనా? ఈస్ కి రైట్ పర్సన్ ఇన్ ద ప్లేస్? రైట్. అది ఎందుకు? ఎందుకంటే కళ్యాణ్ టైపే, కాకపోతే డిమాండ్ పవన్ విన్ అవ్వకపోయినా పర్లా. లైక్ అంటే ఈ 2 వీక్స్ నుంచి ఎక్కువగా ఆడుతూ ఉన్నాడు కదా డిమాండ్ పవన్. అంతకుముందు అంతా రీతు చుట్టే ఎక్కువగా ఉన్నారు కదా. ఆ ప్లేస్ ఏదో ఇమోకి ఇచ్చుంటే బాగుండు అని చెప్పి అంటున్నారు. ఇమ్ము ఏం చేసేవాడు? ఇమ్మునులు ఏం చేయలేడు కదా. డబ్బులు తీసుకుని ఇంచక్క ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసేవాడు. వీళ్ళు అలా కదా, సోల్జర్ కదా. అంటే ఏముంది 10 మంది పెడదామని చూస్తారు వాళ్ళు. ఆ టైప్ ఇమ్ము ఏంటంటే డౌన్ టు ఎర్త్ అంట, చాలా పేద, అంటే లైక్ లో స్టేజ్ నుంచి వచ్చారు కదా, ఆయనకి ఏదైనా ఫైనాన్షియల్ గా యూజ్ అయ్యేది కదా అని చెప్పి చాలా మంది అంటున్నారు. అలా అనుకోకూడదు మనం, తప్పు, అది చాలా తప్పది. వాళ్ళని లోకుగా చూసామనుకో మనం నెత్తికి కూర్చుంటారు. అలాంటి వాళ్ళని తొక్కడం బెస్ట్. ఇమ్యూనియల్ నాకు అసలు నాకు నచ్చదు. ఎందుకంటే జోక్ గా బాగుంటాడు కానీ ఫైనాన్షియల్ ఈ బిగ్ బాస్ లో పనిచేయవు కదా. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ కానీ తనకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదు, అది తెలిసింది అందరికి. అలాంటి వ్యక్తిని చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి బయట జనాలు అవుతుంది. కొంతమంది అలా అనుకుంటారు. నాకైతే ఇమ్యూనియల్ మీద అంత లేదు. ఆయన్ని ఫోర్త్ ఫేస్ ఉంచడం చాలా కరెక్ట్. అది ఇమ్యూనియల్ జబర్దస్త్ నేను చూస్తాను, కొన్ని ఎపిసోడ్స్ బాగుంటాయి, నేను చూస్తాను. బిగ్ బాస్ లో అయితే నేను ఇమ్యూనియల్ సపోర్ట్ చేయలేదు అసలు. డిమాండ్ పవన్, కళ్యాణ్ వీళ్ళిద్దరికే చేశాను. తెలుగువాడి టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, క్లిక్ చేయండి, అనుభవించండి మరియు ఆనందించండి.